దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు ఆ దినాలలో అరణ్యంలో 3 రోజులు మీటింగ్ పెట్టాడు. 3 రోజులు మీటింగ్ పెడితే అక్కడికి ఎవరు వచ్చారంట? బహుజన సమూహం వచ్చారు. చాలా మంది ప్రజలు వచ్చారు. చాలా మంది ప్రజలు వచ్చి ఏమింటానికి వచ్చారు? వాళ్ళు ఏమింటానికి వచ్చారు? యేసయ్య మాటలు, యేసయ్య నోటిలో నుంచి వచ్చే ఆయన మాటలు వినటానికి వచ్చారు. వచ్చి 1 రోజు విన్నారు, 2 రోజులు విన్నారు, 3వ రోజు కూడా విన్నారు. 3 రోజులు వాళ్ళు ఏం చేశారు? యేసయ్య దగ్గరే ఉండి యేసయ్య మాటలు వింటా ఉన్నారు. అందుకే దేవుడు అంటాడు, అయ్యో ఇశ్రాయేలు, నా మాట ఇన్న ఎడల ఎంతో మేలు, వినకపోతిరే అయ్యో అయ్యో అయ్యో. అంటే అర్థమైంది. ఇప్పుడు పొయ్యి మీద అన్నం పెట్టాము, అన్నం ఉడికి మూతతో కూడా బయటపడ్డప్పుడు ఏమనిపిస్తుంది? అయ్యో 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 అంతా పొంగిపోయిందే. అలాగే ఇశ్రాయేలుతో దేవుడు అన్నాడు, అయ్యో అయ్యో నా మాట వెళ్ళలేదని. అయ్యో ఇశ్రాయేలు, నా మాట ఎన్నడల మేలే, ఎందుకు వినరు నా మాట అని దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు కాడకు వచ్చారు. బహుజన సమూహం వచ్చి యేసయ్య మాటలు 3 రోజులు ఆయన దగ్గరే ఉండి 3 రోజులు విన్నారు. 3 రోజులు వాళ్ళు యేసయ్య మాటలు విన్న తర్వాత యేసు ప్రభు అంటున్న మాటలు మీరు విన్నారా? యేసు ప్రభు తన శిశువులతో ఏం చెబుతున్నాడో మీరు విన్నారా? శిశువులతో యేసయ్య అంటాడు, జనులు నేటికి 3 దినాల నుంచి నా యొద్దనున్నారు. ఎవరో పోయి యేసయ్యకి చెప్పలా, 3 రోజుల నుంచి వీళ్ళందరూ మన కాడనే ఉన్నారయ్యని వాళ్ళు చెప్పలా. మనిషి కాదు, యేసయ్య అంతరంగాలు ఎరిగినవాడు. మన అంతరంగాలు యేసయ్య ఎరిగినవాడు. అందరు హృదయాలు యేసయ్యకి తెలుసు. మనం పోయి యేసయ్యకి చెప్పాల్సిన అవసరం లేదు. యేసు ప్రభువే చెబుతున్నాడు వాళ్ళతో, జనులు నేటికి 3 దినాల నుంచి నా యొద్దనున్నారు. 3 రోజులు మిమ్మల్ని ఎడబెడితే ఉంటారా? పాస్టర్కి చెప్పకుండా వెళ్తారా? ఓ పాస్టర్ గారు దేవుని వాక్యాన్ని చెబుతున్నాడంట. దేవుని వాక్యాన్ని చెబుతా ఉంటే అందరూ వింటా ఉన్నారు. పాస్టర్ గారికి ఒక అలవాటు ఉంది. ఏంటది? కళ్ళు మూసుకొని చెప్పే అలవాటు ఉందంట. పాస్టర్ గారికి కళ్ళు మూసుకొని వాక్యం చెప్పే అలవాటు ఉంది. కళ్ళు మూసుకొని పాస్టర్ గారు వాక్యం చెప్పకూడదు. ఎందుకంటే పాస్టర్ గారు అంటే మాటలు కాదు, అది చిన్న సంగతి కాదు, గొప్ప దైవజనుడు, దేవుడిచ్చిన అధికారం అది. కాపరి కాబట్టి కాపరి వాక్యం చెప్పేటప్పుడు కళ్ళు మూసుకొని చెప్పడు. ఎందుకంటే అందరినీ పరీక్షిస్తాడు. ఎవరు నిద్రపోతున్నారో, ఎవరు మేల్కొన్నారో, ఎవరు తారిట్లాడుతున్నారో, ఎవరు ఎక్కడ తిరుగుతున్నారో, ఎవరేం చేస్తున్నారో అని సంఘ కాపరికి ఆ భారము బాధ్యత ఉంటుంది. కాబట్టి సంఘ కాపరి పట్టించుకోకుండా అంతా చూస్తాడు. అలాగే యేసయ్య కూడా అంతా చూసేవాడు. కాబట్టి పాస్టర్ గారు కళ్ళు మూసుకొని వాక్యం చెబుతా ఉన్నాడు. ఆలస్యం అయ్యేటప్పటికి వాళ్ళు ఏం చేశారు? ఎవరు సాపాళ్ళు చుట్టుకొని ఇంటికి వెళ్ళిపోయారు. ఎవరు సాపాళ్ళు చుట్టుకొని ఇంటికి వెళ్ళిపోయారు. ఈయన కళ్ళు తెరిచేలకు ఒక ముసలామె ఉంది. ఆ ముసలామె చూసినా ఎట్నోలే ముసలామైన ఉంది, ఆమెకైనా నా వాక్యం నచ్చినట్టుంది, ముసలామన్న ఉందలే చాలే అనుకున్నాడంట. అని అమ్మ పెద్దమ్మ నా వాక్యం నీకు బాగా నచ్చిందా అంటే ఆ పెద్దమ్మ అన్నదంట, పాస్టర్ గారు నీ వాక్యం కోసం కాదు నేను ఉంది, నీ కాళ్ళ కింద నా శాపం ఉంది, నువ్వు పక్కకు పోతే నేను కూడా వెళ్ళిపోతాను అన్నదంట. అయితే యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే శిశువులతో చెబుతున్నాడు, జనులు నేటికి 3 దినాల నుంచి నా యొద్దనున్నారు, వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికిర పడుతున్నాను అంటున్నాడు. ఏం పడుతున్నాడంట?
ఏం పడుతున్నాడంట? ఎవరి మీద? ఎవరి మీదమ్మా? ఎందుకు కనికర పడ్డాడు? ఎందుకు ఆయన కనికర పడ్డాడు? జనులు నేటికి 3 దినాల నుంచి నా యొద్దనే ఉన్నారు, వారికి తిననేమి లేనందున నేను వారి మీద కనికర పడుతున్నాను. అంటే యేసు ప్రభు నీ మీద, నీ బిడ్డల మీద, నీ మీద, నీ భర్త మీద, నీ మీద, నీ భార్య మీద, నీ కుటుంబం మీద ఆయన కనికర పడాలంటే నువ్వు ఆ ఇంటికి ఇంటికి తిరుగుతుంటే నీ మీద ఎట్ట కనికర పడతాడు? నువ్వు షాపింగ్ చేస్తూ ఉంటే నీ మీద ఎట్ట కనికర పడతాడు? దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో నీవు నీ కుటుంబం కనబడాలా. ఆయన సన్నిధిలో నువ్వు, నీ భార్య, నీ బిడ్డలు ఆయన సన్నిధిలో కనపడితే అప్పుడు ఆయనకి నీ మీద ఏమొస్తుంది? కనికరం వస్తుంది. ఇంకా టైం చాలా ఉందలే, భయపడబాకండి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. యాడుంటేనంట కనికర పడే దేవుడు? దేవుని సన్నిధిలో మనం ఉంటే ఆయనకి మన మీద ఏమొస్తుంది? కనికరం వస్తుంది. నువ్వు అనారోగ్యంతో ఉన్నావు, యేసయ్య మందిరానికి అందరికన్నా ముందు వచ్చావు. ఆ సంగతి యేసయ్యకి తెలీదా? నువ్వు వెనక తారెట్లాడుతూ వచ్చేది, ముందే వచ్చేది, మధ్యలో వచ్చేది, అయిపోయేటప్పుడు వచ్చేది, ఈ సంగతులన్నీ యేసయ్యకి తెలీదా? ఎవరికి ఏమి ఇవ్వాలనో అదే దేవుడు ఇస్తాడు. పాస్టర్ గారు ఏమనరు, ఎందుకంటే బాధపడతారని. కానీ దేవుడు మాత్రము పాస్టర్ గారిని చూసి, పాస్టమ్మ గారిని చూసి, ఆంటీ గారిని చూసి కాదు మనం రావాల్సింది, దేవుణ్ణి చూసి రావాలి. యేసు ప్రభు శిశువులు చెప్పలా, అయ్యా నేటికి 3 రోజుల నుంచి వాళ్ళు నీ దగ్గరే ఉన్నారు, వాళ్ళ సంగతి ఏందని వాళ్ళు చెప్పలా. యేసయ్య ఎరిగిన వాడై అంటాడు, జనులు నేటికి 3 దినాల నుంచి నా యొద్దనే ఉన్నారు, నా యొద్దనే ఉన్నారు కనుక నేను వారి మీద కనికర పడుతున్నాను. అంటే దేవుడు నీ మీద, నీ బిడ్డల మీద, నీ కుటుంబం మీద ఆయన కనికర పడాలంటే నువ్వు యేసయ్య దగ్గర, ఆయన సన్నిధిలో ఉండాలా. ఎవరున్నా లేకపోయినా నువ్వు ఉండాలా. చెన్నాయిపాలెంలో మా మందిరంలో ఒక యాదవరాజుల ఆమె పేరు పిసగల్లమ్మ. ఆమె కూతురికి నరాల జబ్బు ఉంది. నరాల జబ్బు వచ్చేసి ఆ అమ్మాయి మైండ్ లేకుండా పడితే నెల్లూరు ఏ హాస్పిటల్? నెల్లూరు హాస్పిటల్కి తీసుకెళ్ళారు. నెల్లూరు హాస్పిటల్కి తీసుకుపోయి వారం రోజులు హాస్పిటల్లో పెట్టుకొని ఉన్నారు. వారం రోజులు హాస్పిటల్లో ఉన్న అమ్మాయికి బాగుగాల. ఆ అమ్మాయి ప్రార్థనకు వచ్చేదే, వాళ్ళ అమ్మగారు ప్రార్థనకు వచ్చేవాళ్ళే. అయితే వాళ్ళు ప్రార్థనకు వచ్చేవాళ్ళే, మేము ప్రార్థన చేసాము. వారం రోజులున్నా కూడా ఆ అమ్మాయికి బాగుగాకపోగా ఆమె ఏం చేసిందంటే, ఇక నేను డబ్బు పెట్టలేను, నాకెవరూ లేరు, అత్తమామ లేరు, అమ్మబ్బ లేరు, నన్ను చూసేవాళ్ళు, నా బిడ్డను నన్ను పట్టించుకునేవాళ్ళు ఎవరూ లేరు, నాకు దిక్కు లేరని ఆమె ఏం చేసిందంటే ఆ బాగులేని మైండ్ లేని అమ్మాయిని తీసుకొచ్చి ఏడుచుకుంటా మందిరంలోకి తీసుకొచ్చి పడుకోబెట్టుకొని ఉంది. మందిరంలో పండబెట్టుకొని ఉంది. మేము ఎక్కడో ప్రార్థనకు పోయి 11 గంటలకు వచ్చేళ్ళకే మందిరంలో ఉంది. ఆ అమ్మాయికి మైండ్ లేదు. తల్లిగారు మందిరంలో పడుకోబెట్టుకొని ఈగలు ముసురుతుంటే ఇసురుకుంటా ఏడుచుకుంటా బిడ్డ కోసం ఇసురుకుంటా ఉంది. మేము వెళ్ళిన తర్వాత మేము ప్రార్థన చేసాం. ప్రార్థన చేస్తే అమ్మాయి అంతా గుడ్డల్లోనే, చర్చిలోనే. ఆ పక్కల వాళ్ళందరూ చెబుతున్నారు, అమ్మాయి చర్చిలో చనిపోతే మీకు మాట వస్తుంది,
ఆ అమ్మాయి చర్చిలో చనిపోతే మీకు మాట వస్తుంది, ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మను బయటకు పంపించండి, ఒక్క ఆమెను చూసుకుంటే అందరికీ నష్టం కలుగుద్ది, కనుక ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మని పాలసాలకు పంపించేయమని. ఊళ్ళో ఉంటే, ఆ చర్చిలో ఉంటే ఊళ్ళో నుంచి వాళ్ళకి అంత అన్నం తెచ్చిపెట్టేవాళ్ళు కూడా లేరు. వచ్చి అయితే మేము అందరం కలుసుకొని ఒక 4 రోజులు ప్రార్థన చేసాం. 4 రోజులు ప్రార్థన చేసినాక ఆ అమ్మాయికి మైండ్ వచ్చింది, బాగా మైండ్ వచ్చేసి ఫస్ట్ ఆటోలో తీసుకుపోయి ఇంటికే స్నానం చేపించుకొని వస్తామన్నారు. తర్వాత బాగయింది. ఇప్పుడేం చేస్తుంది, వాళ్ళ అమ్మ రాకముందే అందరికన్నా ముందు బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తుంది. ఇంతగా ఆమె ఎట్ట బాగయింది, ఇంతగా ఆమె ఎట్ట బాగయిందంటే, ఆమె దేవుని సన్నిధిలో అమ్మ కూతురు కనిపెట్టుకొని ఉండగా ఆ ప్రేమ కలిగిన, జాలి కలిగిన, దయగల దేవుడికి ఆ తల్లి బిడ్డ మీద కనికిరము కలిగింది. ఎవరి కనికరం ఎప్పుడు కలిగిందంట? దేవుని సన్నిధిలో అంగిలారుస్తూ ఉండగా దేవుడు చూసి, అయ్యో నా దగ్గరనే పడిపోయి ఉన్నారని కనికరించి వాళ్ళ మీద దయ తెలిసి ఆ బిడ్డను బాగు చేస్తే ఇప్పుడు తల్లి కూతురు మందిరానికి వచ్చి ప్రభువుని ఆరాధిస్తున్నారు.